ఈరోజు మన రెసిపీ శనగపిండి ఇడ్లీ. దీని బిహైండ్ ద రెసిపీ చూసి మీరే చెప్పండి. ముందు ఒక బౌల్లో ఒక కప్ వాటర్ వేసి అందులో 2 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని 2 కప్స్ శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్లో మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అది స్టీమ్ చేసుకోవడానికి ప్యాన్లో వాటర్ వేసి ఒక చిన్న కప్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండిలో 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి దాని మీద 1 స్పూన్ వాటర్ వేసి 2 to 4 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆయిల్ రాసి పిండి మొత్తం వేసుకొని 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు తడక కోసం ఒక సపరేట్ ప్యాన్లో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో 2 to 3 స్పూన్స్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 6 to 8 గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ హింగ్ వేసి మిక్స్ చేయాలి. అందులో 1 గ్లాస్ వాటర్ వేసి 3 స్పూన్స్ షుగర్, టేస్ట్కి సరిపోయేలా సాల్ట్ వేసి బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్ అయ్యాక పీసెస్లా కట్ చేసుకొని ఈ వాటర్ తడకని డోక్లా మీద వేసి యమ్మీ అండ్ టమ్మీ